నమస్కారం అండి. కర్రీస్ కిచెన్‌కి స్వాగతం. టమాటా రసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దానికి ఏమేం కావాలో మొత్తం చూపిస్తాను. అసలు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలా బాగున్నాయండి అని చెప్పి మీరే కామెంట్స్‌లో పెడతారు. అంత సూపర్‌గా ఉంటాయన్నమాట ఇవి. నానబెట్టిన చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు, తగినంత కరివేపాకు, తగినంత కొత్తిమీరను తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని శుభ్రంగా ఈ పైన తోలు మొత్తం ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇది తీసేస్తే పలుపు అనేది లేకుండా బాగుంటుంది అనమాట. ఇలాగైనా సరే కట్ చేసుకొని బాగా టమాటాలో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేలాగా పిసికితే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇలా పీల్ చేసేసి మిక్సీకి వేసుకొని ఆ మెత్తటి గుజ్జంతా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని నేను ఇలా మొత్తాన్ని ఇలా తీసేస్తున్నాను. ఈ విధంగా ఈ రెండింటిని కూడా తీసేసుకున్న తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే అసలు సూపర్గా ఉంటాయండి టమాటా రసం అనేది. ఒక్కసారి కావాలంటే ఈ విధంగా చేసి చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత. ఇప్పుడు ఈ రెండింటిని ఇలాగే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీలోకి వేసి ఎలా గుజ్జు చేశానో చూపిస్తాను. ఎప్పుడైనా అండి మనం ఒక పని చేసేటప్పుడు అది మనకు నచ్చాలి, అది ఎదుటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళకు కూడా అది ఉపయోగపడేలాగా ఉండాలి. మనకి ఒక్కరికే ఉపయోగపడేలాగా కాదు. అలాగని నేను ఏదైనా సరే నేను చేసేదే మీకు చెప్తాను. నేను చెయ్యింది మాత్రం నేను చెప్పను. అందుకే ఏదైనా సరే ఇది నేను ఎప్పుడు చేసేదైనా కానీ వీడియో చేయబోయే ముందు వాళ్ళు ఒక్కసారి చేసుకొని నేను వీడియో తీసి చూపిస్తాను అన్నమాట. ఎప్పుడైనా సరే అంతేనండి. వీటన్నిటిని ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, నేను ఒక్కసారి తిప్పేటప్పటికే ఇలా మిక్సీ పక్క నుంచి వచ్చేస్తున్నాయి దానిలో రసము. అందుకని ఇంకా ఇలా తీసేసాను అనమాట. ఇప్పుడు ఈ జార్లో కొంచెం నీళ్ళు పోసి ఆ మిగిలిన గుజ్జును కూడా ఇందులోనే పోసేయాలి. మనం ఎలాగో చారులో నీళ్ళు పోస్తాం కాబట్టి ఆ నీళ్ళన్నీ ఇందులో పోసి మొత్తం దీనిలో పోస్తే టమాటా రసం అంతా వచ్చేస్తుంది అనమాట. నానబెట్టిన చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసుకొని దాన్ని కూడా దీనిలోనే కలుపుకోవాలన్నమాట. చూసారా, దీనిలో ఎక్కడైనా సరే పలుపు అనేది ఉందేమో, ఇది చింతపండు లోపల గుజ్జు అండి. ఈ గుజ్జు అనేది ఉడికిపోయేటప్పుడు మెత్తగా అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి చూడండి ఏమేమి ఉన్నాయో రెడీ చేసుకున్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే ఆవాలు జీలకర్ర వేస్తాము దీనికి పోపు కోసము. ఆ పోపు గింజలు కాలే అంతా కొంచెం మాత్రమే వేసాను అనమాట నేను ఆయిల్. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మనం అన్నిటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా వేసేసి ఇవి 80% ఉడికేలాగా చూసుకోవాలి. వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం రెడీ చేసి పెట్టుకుంది ఉంది కదా, దాన్ని వేయాలి. అది కూడా వేసి ఇలా కలిపిన తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేయాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది అనమాట. దానికోసం ఒక అర స్పూను ముందుగానే ఉప్పు వేయాలి. సరిపోయేంత ఉప్పు కాదు, ముందుగా కొంచెం వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత 80% మగ్గితే సరిపోయిద్ది. ఇది చూడండి 80% మగ్గిపోయిందనమాట. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా 80% అయిన తర్వాత మనం తీసుకున్న చింతపండు టమోటా రసం ఏదైతే ఉందో దాన్ని పోసేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముందు వేయకూడదు, ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుంటాను. ముందుగానే చెక్ చేసుకుంటే ఇప్పుడే మళ్ళీ ఉప్పు సరిపోకపోతే వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ని వేసే పని లేకుండా ముందుగా వేస్తే అంత ఉప్పు, పులుపు, కారం అన్నీ పట్టేస్తాయి అన్నమాట ఈ రసానికి. తర్వాత వేస్తే కొంచెం ఉప్పు అనిపిస్తుంది. దీనిలో వేసి తెరలనిస్తే బాగుంటుంది. కొంచెం రసం పొడి కూడా వేసాను. ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఉంచాక మళ్ళీ మూత తీసేసుకొని కరివేపాకు మండలని రెండింటిని పెట్టేసుకుందాము. ఎందుకంటే కరివేపాకుని ఇలా మండలాగా పెడితేనే పులుసుల్లో కానీ సాంబార్లో కానీ బాగా ఉంటుంది. నాకు ఎందుకు అలా టేస్ట్ అనిపిస్తుంది, అందుకే నేను మాత్రం ఎప్పుడు ఇలా మండలే పెట్టేస్తాను. ఇప్పుడు తెరిలిపోయిన తర్వాత ఈ స్టేజీలో ఉన్నప్పుడు బాగా ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేస్తే బాగుంటుంది అన్నమాట. అసలు చాలా రుచి వస్తుంది
ఇలా రసంలో నెయ్యి వేస్తే చూసారా ఏ విధంగా అయిపోయిందో. ఇంతేనండి సింపుల్. ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టేసుకొని వేరే స్టవ్ మీద తాలింపుకు పెట్టేసుకున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను. ఇలా పక్కన పెట్టిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఇంకా చారు మార్చకుండా ఉంచుతాము అనుకుంటామో అదే గిన్నెలో పెట్టుకుంటే గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అన్నమాట కడిగేదానికి. దీనికి మాత్రం అన్ని పోపు దినుసులు వేయరు, జీలకర్ర ఆవాలు మాత్రమే వేస్తారు. వాటిని వరకే వేసాను. వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే వేయాలి. మనం రెడీ చేసుకున్న దానిలోది కొంచెం ఇంగువ, ఈ ఇంగువని కాలనివ్వాలన్నమాట బాగా. ఈ విధంగా ఇంతేనండి, అయిపోయింది. ఈ పోపు కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చారు గిన్నె ఉంది కదా, దానిలో చారు దీనిలో పోసేయటమేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అయిపోయింది. దీనిలో ఆ పక్కన పెట్టుకున్న రసాన్ని పోసేస్తున్నాను. చూడండి ఎలా పొగలు వస్తూ ఉందో. చూసారా టమాటా రసం కళ ఎలా వచ్చేసిందో. ఇంతేనండి టమాటా రసం. చేత అయిన వాళ్ళకి చేత కాని వాళ్ళకి అందరికీ చాలా సులువైన రీతిలో తయారు చేసుకునే టమాటా రసం. ఇలా చేయటం నచ్చితే మీరు కూడా రెడీ చేసుకొని ఇలాగే ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.